సాంగ్స్ పాడుకుందాం. యాక్షన్స్ సాంగ్ నెంబర్ 3 పాడుకుందాం. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో. సాంగ్ నెంబర్ 3. లైన్లో నించోండి, అందరూ ఆర్డర్లో కూర్చోవాలి. అందరూ కూడా లైన్లో నించోండి అందరూ. సాంగ్ నెంబర్ 3 పాడుకుందాం. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే ఓహో నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే ఓహో నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే ఓహో నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. మళ్ళీ నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే ఓహో నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే ఆహా నేనంటే ఓహో నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే
నెక్స్ట్ గొంతెత్తి పాటలు పాడుకుందాం. గొంతెత్తి పాటలు పాడి సాంగ్ నెంబర్ 5. ఎంతమంది దావీదులాగా యేసయ్యతో పాటలు పాడుకుంటూ గడుపుతారు? స్టోరీస్ అన్నీ విన్నారు కదా, ఓకేనా? యేసయ్యతో మీరు ప్రతిరోజు కూడా పాటలు పాడుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ మాట్లాడాలి యేసయ్యతో, సరేనా? స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. సాంగ్ నంబర్ 6. సాంగ్ నంబర్ 6 పాడుకుందాం. ఇంగ్లీష్ పాట. When the Spirit of the Lord is in my soul. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing,
సాంగ్ నంబర్ 8, అదిగదిగో ఒక యుద్ధం. కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంటు, ఆయన సౌలు సైన్యం పేటు. అదిగదిగో ఒక చిన్నోడు, అరే దైవిక రోషం ఉన్నోడు. చేతిలో వడిసెల పడ్డాడు, ఆ జైంటు పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త పాట నేర్చుకుందాం. ఆంటీ చెప్తారు, ఆంటీ వెనక పలకండి. సాంగ్ నంబర్ 12, ఓ చిన్న బాబు. ఇది ఏం సాంగ్ అంటే మన థీమ్ వర్స్ ఎంతమందికి గుర్తుంది? చూసారా అసలు సాంగ్ షీట్ మీద థీమ్ వర్స్? దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు, మీలాంటి చిన్న పిల్లలకి దేవుడు ఏర్పరచుకున్నాడు. మీలాంటి వారిదే ఏమని చెప్పాడు యేసయ్య? పరలోక రాజ్యం అని చెప్పాడు. ఈ పాట నాతో పాటు నేను చెప్పిన తర్వాత మీరు నాతో పాటు చెప్పండి. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెన్. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి మొరనాలించి రక్షించుటకు ఏర్పరచుకొనెన్ మోషేను. ఇజ్రాయేలీయులు యుద్ధములో నిలువలేక ఉన్నప్పుడు వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనెన్ దావీదున్. చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనెన్ దేవుడు. పాడుకుందామా?
2 3 second and third verse stanzas దేవుడు మిమ్మేర్పరచుకొనెను. చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, ఏర్పరచుకొనే దేవుడు. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనే. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనే. ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేక ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేక ఉన్నప్పుడు, వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనె దావీదు, వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనె దావీదు, ఏర్పరచుకొనె దావీదు. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనె. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనె. చిన్నవరలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, చిన్నవరలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, ఏర్పరచుకొనే దేవుడు. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనే. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనే. వచ్చిందా పాట? బాగుందా? బాగుందా? అయితే ఇప్పుడు మీరు పాడాలి, గట్టిగా పాడాలి, సరేనా? ఏంటి? ఫస్ట్ దాంట్లో ఇశ్రాయేలీయులు యుద్ధములో ఎలాగున్నారు? నిలువలేక ఉన్నప్పుడు వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనెన్ దావీదున్. నెక్స్ట్, చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనెన్ దేవుడు. ఓకేనా? పాడుకుందాం, మళ్ళీ పాడుకుందాం ఇదే పాటని. ఇక్కడ ఫ్రంట్లో ఉన్న బాయ్స్ ఫైటింగ్ చేసుకో. బాయ్స్ స్టాండ్ అప్, స్టాండ్ అప్.
దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేకయున్నప్పుడు, ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేకయున్నప్పుడు, వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనే దావీదు, వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనెను దావీదున్, ఏర్పరచుకొనెను దావీదున్. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. చిన్నవరలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, చిన్నవరలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, యేసు రక్తములో నిన్ను నన్ను కడిగి ఏర్పరచుకొనే దేవుడు, ఏర్పరచుకొనే దేవుడు. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఓ చిన్న బాబు, ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఓకే చిల్డ్రన్, అందరు కూర్చోండి. ఇప్పుడు ఒక స్టోరీ విందాము. హలో పిల్లలు, హలో పిల్లలు, నేను హలో పిల్లలు అంటే మీరేమనాలి? హలో హలో పిల్లలు. మీరు ఆంటీ అని అనొచ్చు, అక్క అన్న అనొచ్చు. నేను హలో పిల్లలు, నేను చిన్నగా అంటే మీరు గట్టిగా అనాలి, నేను గట్టిగా అంటే మీరు చిన్నగా అనాలి. హలో పిల్లలు, హలో పిల్లలు. అస్సలు మీరు అందరు చాలా డల్ ఉన్నారు ఈరోజు. ఎందుకు? మీరు ఎవరు హ్యాపీగా లేరా? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? ఎంతమందికి నచ్చాయి సాంగ్స్? ఓకే, మనము ఇప్పుడు ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీ విందాము. దానికి ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? అందరు మోకరించాలి. 1 అనగానే నీళ్ళని చేయాలి, 2 అనగానే మీ చేతులు జోడించాలి, 3 అనగానే మీ కళ్ళు మూసుకోవాలి. 1 kneel down, kneel up, up. 2 close your eyes, join your hands and close your eyes. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అందరూ దేవా, పిల్లలు మార్నింగ్ సెషన్స్ అంతట్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చారు. వారు విన్న లెసన్స్ని వారి హృదయాల్లో మీరే భద్రపరచండి తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఎంతో కృప చూపుతూ వచ్చినందుకై వందనాలు. ఈ సమయంలో మేము వింటున్న లెసన్తో వారి హృదయాలతో మీరే వారితో మాట్లాడండి. గ్రహించే హృదయమును, వినగలిగే చెవిని వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ, నాకు కూడా మీ సహాయాన్ని మీరే నాకు అనుగ్రహించి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అవును, మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఇప్పుడు మన ఇండియాలో టాప్ 5లో ఉన్న హాస్పిటల్స్లో ఏది ఉందో చెప్తారా? మీకు బాగా తెలుసు, మీకు దగ్గరలోనే ఉంటుంది అది. ఏది? అంటే ఎయిమ్స్ వన్ ఆఫ్ ద టాప్, కానీ ఇంకొకటి. ఓకే, మీకు ఒక క్లూ. 1, 2, 3 టాప్ 1, 2, 3 థర్డ్ పొజిషన్లో ఉంది అది సిఎంసి కదా. అయితే ఆ సిఎంసి అలా మన ఇండియాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ రోజుల్లో అయితేనంట ఆడవాళ్ళు హిందూస్ నుంచి అయినా ముస్లిమ్స్ నుంచి అయినా
ఇంకా బ్రాహ్మిన్స్ అయితే అప్పట్లో డాక్టర్స్, మిషనరీ డాక్టర్సే ఉండేవాళ్ళు. మన కంట్రీలో నుంచి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఆ మిషనరీ డాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలుసా? మన దేశానికి, ఇండియా ప్రజల్ని. ముందున్న పిల్లలందరూ సైలెంట్గా ఉండాలి. చిన్నపిల్లలు ఫ్రంట్ లైన్, కీప్ క్వైట్. అయితే మన ఇండియాలో ఉన్న ఈ షార్టేజ్ని బట్టి కానీ ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు కాదు కదా ఆ రోజుల్లో. అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి మన ఇండియాలో మిషనరీ డాక్టర్స్గా, మిషనరీస్గా ఎంతోమంది వేరే దేశాల నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి చాలామంది వచ్చారు కదా. అసలు మన దేశంలోనికి బైబిల్ తీసుకొచ్చింది ఎవరు? ఎవరికైనా నేమ్ గుర్తుందా? మన ఇండియన్స్ కాదు, వాళ్ళు ఎవరు? విలియం కేరీ కదా. అలాగే మన దేశంలో అనేక మంది మిషనరీ డాక్టర్స్ వచ్చేవాళ్ళంట ఆ రోజుల్లో. ఎప్పుడంటే 1890 అంతకుముందు. అయితే ఈ దేశానికి థర్డ్ జనరేషన్గా వచ్చిన ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరంటే జాన్ స్కడ్డర్ జూనియర్, సీనియర్ అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనేక మంది డాక్టర్స్ మన ఇండియాకి వచ్చారంట. అయితే వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటంటే, ఈ సౌత్ అంటే ఏవే వస్తాయి? చెన్నై సైడు, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ రాయలసీమ, ఇవన్నీ దేని కిందకు వస్తాయి? కోస్తా ఆంధ్ర అంతా దేని కిందకు వస్తుంది? సౌత్ సైడ్ కదా. అయితే ఈ సౌత్ సైడ్లో మిషనరీ డాక్టర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరంటే జాన్ స్కడ్డర్ సీనియర్, వాళ్ళ కొడుకు పేరు జాన్ స్కడ్డర్ జూనియర్. వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ జనరేషన్. అంటే జనరేషన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అమ్మమ్మ, ఆ తర్వాత మీ మమ్మీ డాడీ, ఆ తర్వాత మీరు, మీ పిల్లలు, అలా జనరేషన్స్ అనేవి పోతూ ఉంటాయి కదా. అలా థర్డ్ జనరేషన్గా మన ఇండియా దేశానికి వచ్చి, ఎస్పెషల్లీ ఎట్ సైడ్ వచ్చారు? సౌత్ సైడ్ వచ్చిన ఫ్యామిలీ ఎవరంటే స్కడ్డర్ ఫ్యామిలీ అనమాట. అయితే వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఫస్ట్ మెడికల్ మిషనరీ డాక్టర్గా జాన్ స్కడ్డర్ సీనియర్ అనే వ్యక్తి వచ్చాడనమాట. అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనేక మంది డాక్టర్స్ మన దేశానికి వచ్చి మిషనరీ డాక్టర్స్గా పనిచేసేవాళ్ళంట. అయితే ఆ పనిచేస్తున్న సమయంలో ఆయన కొడుకు, ఆయన భార్య కూడా ఈ సౌత్ సైడ్లో ఇక్కడ ఆర్కాట్ మిషన్ అనే ఒక మిషన్ ద్వారా వాళ్ళ జాన్ స్కడ్డర్ జూనియర్ అంటే ఎవరు? సీనియర్ అంటే వాళ్ళ తండ్రి, జూనియర్ అంటే ఏమవుతారు? ఆయన కొడుకు కదా. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మిషనరీ డాక్టర్స్గా వాళ్ళ సేవలంతా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, వారికి ఒక కూతురు ఉందంట. 1890 డిసెంబర్ 9న ఆ పాప వాళ్ళకి పుడుతూ వచ్చింది. అయితే ఆ పాప అమెరికాలో చదువుకునేది. తనకి 19 ఇయర్స్ అప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ మమ్మీ డాడీని ఒకసారి విజిట్ చేద్దామని తను ఇండియాకి వచ్చిందంట. తను ఇండియాకి వచ్చినప్పుడు ఏం చూసిందంటే, తను చూసిన ఆ సిచ్యువేషన్ అంతా తను ఎంతగానో బాధ కలుగజేసింది. తను ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఇప్పుడు మన ఇండియాలో ఇంతగా మెడికల్ కానీ, హాస్పిటల్స్ కానీ మంచి మంచి ట్రీట్మెంట్స్ మనకు అందుతున్నాయంటే అది ఎవరి వల్ల తెలుసా? ఆ చిన్న 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో, యంగ్ ఏజ్లో ఆ పాప తీసుకున్న డెసిషన్ వల్ల మన ఇండియా ఇలా ఉంది. తెలుసా పిల్లలు? తన పేరే ఐడా సోఫియా స్కడ్డర్. అయితే ఆ 19 ఇయర్స్లో వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి ఆ పాప వచ్చింది. అయితే అమ్మాయి ఒకరోజు నైట్ అంట వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారంట. ఆ 3 వ్యక్తులు ఎవరెవరంటే, ఒకరేమో బ్రాహ్మిన్, ఇంకొకరేమో హిందూ, ఇంకొకరేమో ముస్లిమ్స్. ఆ 3 వ్యక్తులు వచ్చారు. అయితే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారంటే, 3 వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చారు. అయితే వాళ్ళ భార్యలు ఏ పొజిషన్లో ఉన్నారు తెలుసా? ప్రెగ్నెంట్ మదర్స్కి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ పెయిన్స్ అనేవి వస్తాయి. మీకు ఐడియా ఉంది కదా. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ బేబీ బయటకు వచ్చే టైం అయిపోయింది అని అర్థం. ఆ బేబీకి బర్త్ ఇవ్వాలి వాళ్ళు. ఆ టైంలో కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అందకున్నా, వాళ్ళు ట్రీట్మెంట్ చెయ్యకున్నా వాళ్ళు చనిపోతారు. ఆ బేబీ చనిపోద్ది, ఆ బేబీ లోపల ఉన్న బేబీ అయినా చనిపోద్ది, ఆ మదర్ కూడా చనిపోతారు. అయితే వాళ్ళు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఐడా స్కడ్డర్ 19 ఇయర్స్, వాళ్ళ మమ్మీ మరి ఆ టైంలో ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ వాళ్ళ డాడీ మెయిన్గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు.
అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో వాళ్ళ డాడీ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు వాళ్ళ భార్యలను తీసుకొచ్చారు, కానీ వాళ్ళు ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఏంటంటే విషయము, వాళ్ళకంట మా భార్యల్ని వేరే మగవాడు టచ్ చేయడానికి మేము ఒప్పుకోం, ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము ఒప్పుకోము. అయితే వాళ్ళు చనిపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మగవాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది ఐడా స్కడ్డర్ మొత్తం చూస్తూ వచ్చిందంట. తను ఎంతగానో బాధపడుతూ వచ్చింది. ఎంతగా అంటే ఏంటి ఇండియా ఇలా ఉంది అని తను ఎంత బాధపడుతుంటే, నెక్స్ట్ డేనే ఏం జరిగింది తెలుసా పిల్లలు? ఆ నెక్స్ట్ డేనే ఆ ముగ్గురు వాళ్ళ వైఫ్ ముగ్గురు చనిపోయారంట. అప్పుడు తను ఏమని డెసిషన్ తీసుకుందంటే, అరే ఇండియాలో ఏమాత్రం లేడీ డాక్టర్స్ అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. తక్కువగా ఉండడమే కాకుండా ఇండియాలో ఆ రోజుల్లో అయితే క్లీన్గా ఉండేవాళ్ళు కాదంట, చాలా అన్క్లీన్గా ఉండేవాళ్ళు. కనీసం వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకోవాలో, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటేనే కదా మనం హెల్తీగా ఉంటాం. ఆ రోజుల్లో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని కానీ, క్లీన్గా ఉండాలని కానీ, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎవరైనా ఇవ్వచ్చు అనే అవేర్నెస్ ఏ మాత్రం ఇండియన్స్కి తెలియదంట. ఇవన్నీ చూసిన ఐడా స్కడ్డరు చాలా బాధపడి తను ఒక డెసిషన్ తీసుకుందంట. తనకి చిన్నప్పటి నుంచి తను క్రైస్తవురాలుగా పెరిగింది కాబట్టి తనకు ఒక వాక్యం గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చింది తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. అంటే నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే నేను వీళ్ళకి సేవ చేయడమే కదా అని తను ఆ 17 years ఆఫ్ ఏజ్లో ఆ డెసిషన్ తీసుకొని నేరుగా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నేను అమెరికాకి తిరిగి వెళ్ళి నేను మెడిసిన్ కంప్లీట్ చేసి నేను మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఉంటున్న పేద ప్రజలకి అందరికీ నేను ట్రీట్మెంట్ అందించాలనుకుంటున్నానని తను ఆ ఏజ్లో డెసిషన్ తీసుకొని తిరిగి అమెరికాకు వెళ్తుంది. అయితే ఆమె అమెరికాకు తిరిగి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే టైంకి వాళ్ళ డాడీ డాక్టర్గా ఇంకా కంటిన్యూ అవుతూ వస్తారు. అయితే ఆ టైంలో ఏమి చూస్తుంది అంటే ఇండియాలో ఘోరమైన వ్యాధి ఇండియాలో ఉంటుంది. అదేంటంటే కలరా, మలేరియా. ఈ వ్యాధులతో ఎంతోమంది ప్రజలు బాధపడుతూ వస్తారు. అయితే అదే టైంలో తను ఇండియాకు వస్తుంది. వాళ్ళ డాడీ దగ్గర కొంచెం వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మెడిసిన్ అయిపోయిన వాళ్ళు ఇంటర్న్స్గా చేరుతారు కదా, హౌస్ సర్జన్ అంటారు. అలా తను వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి కొంచెం ఎలా ట్రీట్ చేయాలి పేషెంట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ డాడీకి కూడా కలరా వస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీతో కలిసి తను ఎంతో రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కానీ బయటికి రావాలి అంటే ఎన్నో ఇయర్స్ రీసెర్చ్ జరిగితే కానీ ఆ వ్యాక్సిన్ బయటికి రాదు. ఆ వ్యాధికి పలానా వ్యాధికి ఆ వ్యాక్సిన్ అనేది పడితేనే అది కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది. ఆ రోజుల్లో వ్యాక్సిన్స్ లేవు, ఏం లేవు. అయితే వాళ్ళ డాడీకి కలరా వచ్చింది కదా, అయితే వాళ్ళ డాడీతో కలిసి తన కలరా వ్యాక్సిన్ కనుక్కోవాలని ఎంతగానో రీసెర్చ్లో చేస్తూ వస్తుంది. అయితే తను చేసే పనే కాదు కానీ పిల్లలు, తను ప్రతి పనిలో ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. ప్రతి పనిలో తను ఎంతో ప్రేయర్ఫుల్గా వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ వస్తున్న టైంలో తను ఇంకా ఏం చూస్తుంది తెలుసా పిల్లలు? అప్పుడు అసలు ఎంతోమంది ఒక్క రోజులోనే వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. వీళ్ళలో ఏమొస్తూ వచ్చింది తెలుసా? మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి ఇండియన్స్లో. ఇప్పుడు కూడా కొందరు పీపుల్ ఉంటారు కదా, విలేజెస్లో ఉండే వాళ్ళకి మూఢనమ్మకాలు ఉంటాయి కదా, మీరు చూసారా? అయితే వాళ్ళు మూఢనమ్మకాలు, నాటు వైద్యం అంటే ఏంది? అవి కొన్ని జబ్బులకే పనిచేస్తాయి కానీ అన్ని జబ్బులకి నాటు వైద్యం అనేది పని చేయదు. అయితే వాళ్ళు అది కూడా ఆ అవేర్నెస్ కూడా లేకుండా వాళ్ళు ఇలాంటి టైంలో కూడా ఏం చేస్తే వచ్చారు తెలుసా? నాటు వైద్యంకి వెళ్ళడం, మూఢనమ్మకాలకు వెళ్ళడం. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఏమన్నా పండుగ వచ్చిందనుకో, పండుగ వస్తే ఆ పండుగ రోజు వాళ్ళకి ఎంత బాగలేకపోయినా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కాదు. అలా హాస్పిటల్కి రాకుండా ఆగిపోయి చనిపోయే వాళ్ళు చాలామంది వచ్చారు. ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తూ వచ్చారు తెలుసా? ఐడా గమనిస్తూ వచ్చింది. అయితే ఒకరోజు ఈ కలరా, ఈ టైఫాయిడ్ ఇవన్నీ ఎక్కువైపోయి ఒక 2 weeksలోనే 400 members చనిపోతూ వచ్చారు. చనిపోతూ వచ్చినప్పుడు ఇవన్నీ చూసి తనకి చాలా బాధేసింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? చాలా సాడ్ అయిన విషయం, వాళ్ళ డాడీ చనిపోయారు.
వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు తను ఏమాత్రం బాధపడలేదు, బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలేదు పిల్లలు. అయితే తను ఇంకా స్ట్రాంగ్ అయింది. స్ట్రాంగ్గా ఏం డెసిషన్ తీసుకుంది తెలుసా? ఇంకా తను అమెరికా నుంచి అక్కడ ఉంటున్న ప్రజల నుంచి కొంత మనీ గ్యాదర్ చేసి తను ఒక చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే ఆశ తనలో పెరుగుతూ వచ్చింది. అయితే నెల్లూరు మిషన్ వాళ్ళు, అప్పటికే నెల్లూరు మీకు ఐడియా ఉందా ఎవరికైనా? నెల్లూరులో మిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ డాడీని కోరుతూ వచ్చారు, మీరు పనిచేసే వెల్లూరులో ఒక మిషన్ హాస్పిటల్ మహిళలకి స్టార్ట్ చేయండి అనే వాళ్ళ ఒక కోరికను వాళ్ళ డాడీకి చెప్తూ వచ్చినప్పుడు అది ఐడా చెవిలో పడింది. అయితే వాళ్ళ డాడీ చనిపోగానే తన లోపల ఆశ ఉంటూ వచ్చిందనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఐడా ఏం చేసింది, తనకుంటున్న మనీనంతా గ్యాదర్ చేసి, తన మెడిసిన్ అయిపోయింది కదా, ఇప్పుడు తను డాక్టర్గా సేవలు అందించవచ్చు కదా, వెల్లూరుకి వెళ్ళి ఒక చిన్న హాస్పిటల్ విత్ 30 బెడ్స్ ఒక్క హెల్ప్ కూడా లేకుండా 30 బెడ్స్తో తను ఫస్ట్ విమెన్స్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తూ వస్తే ఏమైంది తెలుసా పిల్లలు? తను స్టార్ట్ చేసింది కానీ ఆమె దగ్గరికి ఎవ్వరూ రావడానికి ఇష్టపడలేదంట. ఎవ్వరూ రావడానికి ఇష్టపడకపోతే ఒక 2 వీక్స్ తర్వాత ఒక్క ఆయన ఆమె బంగ్లాకి వచ్చాడంట. ఆమె ఉండే బంగ్లాకి ఆమె దగ్గరికి రాగానే అతనికి ఏముందంటే ఏదో వ్యాధి ఉంది, టీబీనో ఏదో ఉంటే ఆమె దగ్గరికి వస్తే ఆమె ఆయన్ని ట్రీట్ చేసింది. అది ట్రీట్ చేసిన మళ్ళీ ఇంకో 2 వారాలకి ఇవన్నీ తెలుసుకున్న ఎంతోమంది ప్రజలు, టైఫాయిడ్ ఉన్నవాళ్ళు, మలేరియా ఉన్నవాళ్ళు, ఐ డిసీజ్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్తో బాధపడుతున్నవాళ్ళు అందరూ కూడా ఆమె దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ వచ్చారు. అప్పుడు ఆమె ఆ హాస్పిటల్ని ఏ పేరుతో స్టార్ట్ చేసిందంటే మేరీ టేబ్స్కెల్ అనే చిన్న హాస్పిటల్ని ఆమె స్టార్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఆమె హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? పూర్ పీపుల్కి ఒక వార్డు ఉంటుంది, రిచ్ పీపుల్కి ఒక వార్డు ఉంటుంది. ఈ పూర్ పీపుల్కి ఏమో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చింది, ఈ రిచ్ వాళ్ళకేమో మనీ తీసుకునేది. ఈ మనీ తీసుకున్న ఈ డబ్బుతో ఆమె అందరినీ ట్రీట్ చేస్తూ వచ్చింది. ఆ మనీ ఆమె సొంతానికి పెట్టుకోలేదు, ఈ పూర్ పీపుల్కి మంచి ఫుడ్ పెట్టడానికి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆమె యూస్ చేస్తూ వచ్చింది. అలాగా ఆమె 1 ఇయర్లో పెద్ద ఆపరేషన్స్ అంటారు కదా, అవి 20 చేసింది. చిన్న ఆపరేషన్స్ అయితే 420, 1 ఇయర్లో 420 స్మాల్ ఆపరేషన్స్ చేసి 1 ఇయర్లో ఎంతమందిని ట్రీట్ చేసింది తెలుసా? 12,539 మెంబర్స్ని ఆమె ఈ విధంగా ట్రీట్ చేస్తూ వచ్చింది. అయితే ఆ చిన్న హాస్పిటల్ రన్ అయ్యే టైంలో ఇండియాలో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు ఏంటో తెలుసా పిల్లలు? 10 ఇయర్స్ వర్షమే పడలేదంట. వర్షం లేకపోతే ఫుడ్ ఉంటుందా? ఉండదు కదా. ఆ టైంలో ఎంతోమంది 2 వీక్స్లోనే 400 మంది చనిపోతూ వచ్చినప్పుడు ఈ ఇండియన్స్ ఏం చేశారు తెలుసా? మరణించే దానికి కూడా ఒక దేవత ఉన్నాడు అని చెప్పి గాడెస్ ఆఫ్ డెత్ని పూజించడానికి వెళ్ళిపోయారంట. ట్రీట్మెంట్ తీసుకోవడం కాకపోగా ఆ దేవతని పూజిస్తామని వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారంట. అలాగా ఎంతోమంది చనిపోయిన టైంలో అప్పుడే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఆ తర్వాత 1 ఇయర్ అయ్యాక ఆమె ఏం చేసింది తెలుసా? మళ్ళీ ఆమె ఒక 2 ఇయర్స్లో ఇంతకుముందు ఎన్ని బెడ్స్? 30 బెడ్స్. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా 42 బెడ్స్తో, ఒక్క డాక్టర్ హెల్ప్తో, మళ్ళీ ఒక నర్స్ని ఆమె హెల్ప్తో మళ్ళీ ఇంకొంచెం పెద్దగా చేస్తూ వచ్చిందనమాట. ఆ తర్వాత చేస్తూ వచ్చే టైంలో ఆమెకి ఇంకొక థాట్ వచ్చింది, నేను ఎందుకు నర్సింగ్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయకూడదు అని మళ్ళీ ఒక నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది. ఆ నర్సింగ్ కాలేజ్లో ఫస్ట్న 14 మెంబర్స్ నర్సెస్ని ఆమె పెట్టుకుంటూ వచ్చింది. లాస్ట్కి 11 మంది నర్సులు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అవుతా వచ్చారు. 4 ఇయర్స్లో ఎంతమంది నర్సెస్ అయ్యారు తెలుసా పిల్లలు? 14 మెంబర్స్ నర్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆమెకి ఎంతమంది హెల్ప్గా ఉన్నారు? 2 డాక్టర్స్కి 14 మెంబర్స్ నర్సెస్ వచ్చారు. అప్పుడు ఆమె ఇంకా ఏం చేసింది తెలుసా? ఇంతటితో ఆమె సైలెంట్గా ఉండలేదు. ఈమె చేసే మంచి పనులన్నీ అందరూ చూస్తూ వచ్చారు. అయితే చూస్తూ వచ్చి ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు తెలుసా?
వాళ్ళందరూ రిచ్ పీపుల్ అందరు కలిసి ఆమెకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆమెకి కార్ గిఫ్ట్ ఇవ్వగానే ఆమె ఏం చేసిందంటే పక్కనున్న విలేజెస్ అన్నిటినీ విజిట్ చేస్తూ అక్కడుంటున్న ప్రజలకి కూడా ట్రీట్మెంట్, ఇక్కడి నుంచి ఆమె కారులో వెళ్తూ ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. ఇంకా ఆమె చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో మీరు ఏ డాక్టర్స్ని చూసుండరు, మా హాస్పిటల్కి రండి మేము ట్రీట్ చేస్తాం, మీరు మనీ కట్టాలని ఇలా ట్రీట్ చేస్తారు కదా. ఆమె అయితే ఆమెను అప్పుడు ఎట్లా చూసేవాళ్ళంటే ప్రజలు, ఈమె ఒక విష్ణు అవతారంగా ఈమె ఉంది అని చెప్పి ఆమెని ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తూ వచ్చారు. ఆమె ఒకరోజు ఏం చేసిందంటే కొందరికి ట్రీట్మెంట్ కావాల్సిన టైంలో ఆమె కార్ దిగేసి రోడ్లోనే ఆపరేషన్ బెడ్ తీసుకొచ్చేసిందంట. రోడ్లోనే ఆపరేషన్ బెడ్ పెట్టేసి ఎంతోమందిని అలా ట్రీట్ చేస్తూ వచ్చి ఎంతో సేవలు అందిస్తూ వచ్చిందంట. ఆ తర్వాత ఆమె ఇంతటితో కాముగుండలేదు, కానీ ఆమెకి మళ్ళీ ఇంకొక ఆశ కలిగిందంట. అయితే ఆ టైంలో ఆమెకి ఏం వాక్యం గుర్తొచ్చింది తెలుసా? ఆయన పిలుచుకున్న వారిని ఆయన దేవుడు అంతటిని సమకూర్చి సహాయం చేస్తాడు అని రోమన్స్ 8:28 అనే వాక్యాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ వచ్చిందంట. అప్పుడు నేను ఒక విమెన్స్ మెడికల్ కాలేజ్ అనేది నేను స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అయితే ఆమె తీసుకొచ్చే వాటిని అన్నీ చూసి గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే మీరే ప్రిన్సిపల్గా ఉండండి అని. ఆ మెడికల్ కాలేజ్కి అదేం ఈజీగా రాలేదు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, ఎంతోమంది అడ్డుకున్న వాళ్ళు, అమెరికా నుంచి కూడా ఈమె చేసే పనులని ఇష్టపడకుండా అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఆమె ఏ మాత్రం తన డెసిషన్స్ని ఏ రోజు ఆపలేదు. ఏ రోజు ఆపకుండా ప్రతి దానికి ఆమె ప్రేయర్ చేయడం, దేవుడు వాక్యాన్ని చదవడం, దేవుడు వాక్యాన్ని గుర్తు చేసుకోవడం, ఎస్ నేను చేస్తాను విత్ గాడ్స్ హెల్ప్ అని ఆమె ముందుకెళ్తూ వచ్చింది. అయితే ఆ మెడికల్ కాలేజీకి కావాల్సిన 200 ఎకరాస్ అంటే 200 ఎకరాల భూమిని ఆమె కొంటూ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఎలా హెల్ప్తో చేసిందంటే ఒకే ఒకటి ప్రార్థన చేసింది, దేవుడు వాక్యాన్ని తీసుకుంది. అనేక మంది ఆమెకి ఇచ్చే మనీని ఆమె సొంతంగా ఏ రోజు యూస్ చేసుకోలేదు. ఇంకా యూస్ చేసుకోకపోగా తను ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆమె అడుగుతూ వచ్చింది, ఇక్కడ ఇండియన్స్కి ట్రీట్మెంట్ చాలా అందట్లేదు అని వాళ్ళ చర్చ్ వాళ్ళకి చెప్తూ వస్తే, వాళ్ళ చర్చ్ వాళ్ళు కూడా ఎంతో ఆమెకి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తూ వస్తే ఆ ధనమంతా తీసుకొచ్చి ఆ 200 ఎకరాల్లో ఆమె విమెన్స్ కాలేజ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒక 40 మెంబర్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫైట్ చేసింది, ఇది విమెన్స్ కాలేజ్గానే ఆగిపోకూడదు, కోఎడ్గా జెంట్స్ లేడీస్ అందరు కలిసి ఈ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అని చెప్పి తను ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసి మళ్ళీ మద్రాస్ గవర్నమెంట్ నుంచి ఆమె పర్మిషన్ తెచ్చుకొని లాస్ట్కి ఆమె ఒక మంచి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తూ వచ్చింది పిల్లలు. అలాగా ఆమె అంతటితో ఆగిపోలేదు. ఫస్ట్ ఎన్ని బెడ్స్తో స్టార్ట్ చేసింది? చిన్న హాస్పిటల్ 30 బెడ్స్. ఆ తర్వాత ఎంతగా అది అయింది? 42 బెడ్స్. ఆ తర్వాత ఆమె చిన్న ఏజ్లో, వెరీ యంగ్ ఏజ్లో చేసింది డెసిషన్. మీ వెనకున్నారు కదా సీనియర్ అన్నలు, మీకంటే ఇంకా చిన్న ఏజ్లో 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆమె ఏం డెసిషన్ తీసుకుంది? ఆమెకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కదా, మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, నేను ఇది అవ్వాలి అని. కానీ ఇండియన్స్ యొక్క పరిస్థితి చూసి, వాళ్ళ మూఢనమ్మకాలు, వాళ్ళకి ఏమాత్రం సరైన ఫుడ్ లేకపోవడం, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం, పైగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వాళ్ళ భార్యల్ని జెంట్స్ డాక్టర్స్ టచ్ చేయకూడదని ట్రీట్మెంట్ చేయించుకోకుండా వాళ్ళు చనిపోతూ వచ్చినవి. ఇవన్నీ చూసి ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టే మన ఇండియాలో ఇప్పుడు ఇంత బాగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఇంత మంచిగా ఇప్పుడు ఇండియాలోనే టాప్ 3 పొజిషన్లో ఉంది. ఏది అంటే సిఎంసి. అక్కడికి వచ్చిన వాళ్ళు, నేనే చాలా కేసెస్ వింటూ వచ్చాను, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎటువంటి పొజిషన్లో వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి హీల్ అవుతుంది. అక్కడ ఏముంది తెలుసా? ప్రేయర్ ఉంది, వాక్యం ఉంటుంది. అనేక మంది తనలాగా మిషనరీ డాక్టర్స్గా తను సమర్పించుకుంటూ కొంచెం శాలరీకి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బయట డాక్టర్స్కి అయితే
జూనియర్ డాక్టర్స్ కూడా 80,000 90,000 ఇస్తారు, కానీ ఈ హాస్పిటల్లో 25,000 35,000 ఇస్తారు. అయినా కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది అక్కలు అన్నలు వాళ్ళు కష్టపడి చదువుకొని మీలాగా క్రిస్టియన్స్గా కష్టపడి చదువుకున్నారు. దేవుని యొక్క బిడ్డలే కష్టపడి చదువుకొని అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే మా చెల్లి వాళ్ళు ఇక్కడ మీకు పద్మ ఆంటీ అని తెలుసు కదా, ఆ ఆంటీ కూడా అక్కడ వర్క్ చేశారు. మా చెల్లి వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎందుకు? దేవుడి కోసం వర్క్ చేయాలి, దేవునికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేసి. ఐడా స్కడ్డర్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అది ఎవరు కంటిన్యూ చేశారు? వాళ్ళ పాప ఐడా సోఫియా స్కడ్డర్ అనేది కంటిన్యూ చేసి ఇప్పుడు అది ఎంత పెద్ద హాస్పిటల్ అయింది తెలుసా? ఒక 1 ప్రైమరీ కాలేజ్ సిఎంసి వెల్లూరు అయితే దానికి బ్రాంచెస్గా 8 కాలేజెస్ 8 హాస్పిటల్స్ ఉన్నాయి. చిత్తూరులో ఉంది, అక్కడ ఇంకా పక్కన రాణిపేట్ క్యాంపస్ అని ఉంది. ఇలా అది ఎంతగానో బాగా వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అలాగా ఇప్పుడైతే ప్రజెంట్, అప్పుడేమో ఆమె 30 బెడ్స్తో స్టార్ట్ చేసింది, ఇప్పుడు 3,700 to 4,500 బెడ్స్తో హాస్పిటల్ అనేది ఇప్పటికీ రన్ అవుతుంది. ఎంతోమంది బాగా కష్టపడి చదువుకొని మన ఇండియన్సే ఇప్పుడు ఆ హాస్పిటల్లో బాగా చదువుకొని, అది చదువుకోవడం అంటే అంత ఈజీ కాదు పిల్లలు. అయితే మీలాంటి పిల్లలు పెద్దయ్యాక ఇప్పటి నుంచే మీరు కష్టపడి చదువుకొని నేను డాక్టర్ అవ్వాలనే మీలో ఆ విల్లుండి దేవుడికి దగ్గరగా, ఆయన వాక్యానికి దగ్గరగా, ఆయనకి దగ్గరగా ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాక్యం ఉంటుంది, నాలో మీరు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమైంది అడుగుతారో అది నేను మీకు దయచేస్తానని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. అలా ఐడా స్కడ్డర్ ఎలా అయితే ప్రతి దానికి దేవుడు హెల్ప్ తీసుకుంది, దేవుడు ప్రార్థన చేసింది, వాక్యాన్ని ఎత్తి పట్టుకుంది, నాకు ఇది నువ్వు చేస్తావు అనే ధైర్యంతో తను ముందుకు వెళ్తూ వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ హాస్పిటల్ ఇన్ ఇండియా టాప్ 3లో ఉందంటే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. దానికి ఇప్పుడు 8 మేజర్ క్యాంపస్ ఉన్నాయి. నేషనల్గా 3rd బెస్ట్ మెడికల్ కాలేజ్ ఏది అంటే ఇండియాలో సిఎంసి అన్నమాట. అలాగా మీరు కూడా మీకు జీవితంలో ఏది అవసరమైనా, ఏది చెయ్యాలనున్నా, ఏది కష్టంగా ఉన్నా ఎవరిని అడగాలి? ఫస్ట్ మనం ప్రేయర్ చేయాలి, ఆ తర్వాత వాక్యం చదవాలి. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని యేసయ్యని అడిగినప్పుడు మనల్ని ఖచ్చితంగా జీవితంలో యేసయ్య హెల్ప్ చేస్తాడు. అలా మీలో కూడా ఎంతోమంది మనకు తెలియదు, కానీ మీలో కూడా ఎంతోమంది ముందున్న కాలంలో దేవుడు హెల్ప్ చేస్తే మంచి మంచి డాక్టర్స్ అవుతారు. ఐడా స్కడ్డర్ లాగా అలా సేవలు అందించినప్పుడు మీరేం చేయొచ్చు తెలుసా? సేవలు అందించడమే కాదు, వాళ్ళకి సువార్త చెప్పచ్చు. యేసయ్యే నిజమైన దేవుడు, మీకోసం నా కోసం ఆయన ఆ సిలువలో ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరు? యేసయ్య ఒక్కడే. ఆయన మళ్ళీ తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంకి వెళ్ళాడు. ఒక దినాన నీ కోసం నా కోసం ఆయన మళ్ళా తిరిగి వస్తున్నాడు. అయితే ఆయన మరలా మనం తిరిగి వచ్చినప్పుడు మనల్ని మళ్ళా ఆయన తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? బ్యాడ్గా ఉంటే మనల్ని తీసుకెళ్తాడా? లేదు. మన హృదయము చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మీ చిన్నపిల్లలకు అర్థం అవ్వాలంటే వైట్ హార్ట్ ఉండాలి. ఆ వైట్ హార్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు మంచి మంచి పనులు చేస్తారు, యేసయ్య కోసం జీవిస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, చక్కగా మమ్మీ డాడీ మాట వింటారు, బ్యాడ్ పనులు ఏమీ చేయరు. అలా మనం దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నప్పుడు మనము మంచి పిల్లలుగా ఎదుగుతాము. అనేక మందిని ఐడా స్కడ్డర్లా దేవుడి వైపుకి నడిపించేవారిగా ఉంటారు. మరి మీరందరూ ఉంటారా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఐడా స్కడ్డర్ లాగా? ఎంతమంది మంచి డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు? ఓకే, అందరు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు చెప్పండి నా తర్వాత. యేసయ్యా, నేను కూడా ఐడా స్కడ్డర్ లాగా మీకోసం సేవ చేయాలని, ఎంతోమంది ప్రజలకి మీ సువార్తను ప్రకటించాలని ఆశపడుతుంటున్నాను. నాకు కూడా మీరు హెల్ప్ చేయండి. మీ బిడ్డగా నన్ను
యాక్సెప్ట్ చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం కొన్ని యాక్షన్ సాంగ్స్ పాడుకుందాం పిల్లలు, ఓకేనా? లేచి పాడతారా, కూర్చొని పాడతారా? మెజారిటీ లేచి పాడదామని చెప్తున్నారు. ఓకే, మన అందరం నిల్చొని చక్కగా యాక్షన్స్ చేస్తూ పాడుకుందాం. ఆ తర్వాత మనం లంచ్కి వెళ్తాం. సాంగ్ నెంబర్ 12 పాడుకుందాం నాన్న. ఓ చిన్న బాబు ఓ చిన్న పాప. అందరూ లైన్లో నిలబడండి, లైన్లో నిలబడాలి. దేవుడు మిమ్మేర్పరచుకొనె. ఓ చిన్న బాబు ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనె. ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేక ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు యుద్ధములో నిలువలేక ఉన్నప్పుడు వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనెను దావీదును. వారిని నిలిపి జయమిచ్చుటకు ఏర్పరచుకొనెను దావీదును, ఏర్పరచుకొనెను దావీదును. ఓ చిన్న బాబు ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. ఓ చిన్న బాబు ఓ చిన్న పాప, దేవుడు మిమ్మేర్పరచుకొనెను. చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు, చిన్నవారలమైన నిన్ను నన్ను అయోగ్యులముగా ఉన్నప్పుడు యేసు రక్తములో నిన్ను
ఓ చిన్న బాబు ఓ చిన్న పాప దేవుడు మిమ్మేర్పరచుకొనెను ఓ చిన్న బాబు ఓ చిన్న పాప దేవుడు మిమ్మేర్పరచుకొనెను. సాంగ్ నెంబర్ 3 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 3. మీకు అన్నిట్లో నచ్చిన పాట ఏంటి చెప్పాలి. అదే దావీదు పాటలే అన్నీ. ఓకే, అది గదిగా ఇద్దామా? ఓకే, ఈ పాట అయిన తర్వాత అది పాడుకుందాం. సాంగ్ నెంబర్ 3. సౌండ్ చేయకూడదు. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో అనే పాట పాడుకుందాం. ఇష్టమా మీకు ఈ పాట? ఇష్టమైతే గట్టిగా పాడాలి, చక్కగా యాక్షన్స్ చేస్తూ పాడాలి. ఓకేనా? మీ గొంతు ఎక్కువగా వినిపించాలి. సరేనా? నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. గట్టిగా. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా చికా గట్టిగా చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. గట్టిగా. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. స్పీడ్గా. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. జింగ్ చికా 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 జింగ్ చికా 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 జింగ్ చికా 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 రే. నేనంటే 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 యేసయ్యకెంత ఇష్టమో, నేనంటే ఆయనకు బహు
నెక్స్ట్ సాంగ్ నెంబర్ 8 పాడుకుందాం. అదిగదిగో ఒక యుద్ధం. సీనియర్ అన్నలకి బాగా ఆకలేస్తున్నట్టుంది కదా, యాక్షన్ చేయట్లేదు, పాడట్లేదు. అందరు గట్టిగా పాడాలి, మీ గొంతు వినిపించాలి. ఇందాక గట్టిగా పాడారు కదా సాంగ్లో, అట్లాగే పాడాలి. పాట పాడుకున్న తర్వాత మనం లంచ్కి వెళ్ళిపోదాం. ఓకే, అందరు లైన్లో నిలబడాలి. బాయ్స్ బాయ్స్ లైన్లో నిలబడాలి. ఇంకొక పాట పాడుకుందాం. గొంతెత్తి పాటలు పాడి అనే పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 5. సైలెంట్గా ఉండాలి. సాంగ్ నెంబర్ 5. మీకు మధ్యాహ్నం గేమ్స్ ఉంటాయి, ఓకేనా? ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు మీ దగ్గరికి, ఓకే? గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు
చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. అంకుల్ వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత లంచ్కి వెళ్దాం. సైలెన్స్. అందరికీ నచ్చాయా? పాటలు నచ్చాయా? నేర్చుకున్నారా? లెసన్స్ అన్నీ నేర్చుకున్నారు కదా? అయితే నేను ఒక క్వశ్చన్ అడిగినా, నిన్న లంచ్లో ఏం పెట్టారు? పెరుగా? వంకాయ. ఎంతమందికి వంకాయ కూర నచ్చింది? అయితే ఈరోజు కూడా వంకాయ కూర పెట్టించేనా? వద్దా? మరి నచ్చింది అన్నారు కదా. సరే సరే, ఓకే. ఈరోజు ఇంకా మంచి కర్రీ చేశారులే, ఓకేనా? ఓకే, అందరం ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అందరు. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, కృప కలిగిన దేవుడా, నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని VBSలో నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ 2 రోజులు VBS అంతట్లోనూ నాయన మాకు ఎంతో సహాయం చేశారు ప్రభా. ఎంతో వాక్యం ద్వారా మాట్లాడారు, కథల ద్వారా మాట్లాడారు, పాటల ద్వారా మాట్లాడారు. నాయన ఈ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరు నాయన ఆ పాటలన్నీ కూడా నేర్చుకొని దాని ప్రకారంగా వాళ్ళు జీవించగలిగేలా మీరే సహాయం దయచేయండి. పిల్లలందరూ కూడా నాయన మిమ్మల్ని సొంత రక్షకుగా అంగీకరించుకునేలాగా, తీర్మానం చేసుకునేలాగా మీరే సహాయం దయచేయండి. వాళ్ళ మనసులు మార్చండి, హృదయాలు మార్చండి. పరిశుద్ధ పరిశ్రమను బ్రతిమలాడుకుంటూ నాయన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరూ కూర్చొని ఉండండి. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు లైన్లో. గర్ల్స్ ఫస్ట్ లైన్లో వెళ్ళండి కిందకి, తర్వాత బాయ్స్ లైన్లో కిందకి వెళ్తారు, ఓకేనా? గర్ల్స్ వెళ్ళాలి ఫస్ట్. బాయ్స్ వెళ్ళండి, ఇప్పుడు లైన్లో వెళ్ళాలి, కింద లైన్లో కూర్చోవాలి, ఓకే?